దంచి కొట్టిన వాన, సిటీలో కురిసిన భారీ వర్షం, భాగ్యనగరం అతలకుతలం. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్, పొంగిపొర్లిన నాలాలు, ప్రమాదకర స్థాయిలో ప్రవాహం. ఈదురుగాలులతో పలు చోట్ల విద్యుత్కు అంతరాయం. అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు. అవసరమైతేనే బయటకు రావాలని సూచన. పలు జిల్లాల్లో వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం. మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. రుణమాఫీ విధి విధానాలపై కసరత్తు. ఈ ఖరీఫ్ నుండి పంటల బీమా పథకం అమలుపై రైతులు, రైతు సంఘాలతో చర్చలు. పొలాల మట్టి నమూనాలు సేకరించాలి. అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష. తాము ఎవరికి మినహాయింపు ఇవ్వలేదు. కేజ్రీవాల్ రాజకీయ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం. సుప్రీంలో వాదనలు వినిపించిన ఈడీ. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్న న్యాయస్థానం. బెయిల్ విషయంలో రాజీ లేదని సుప్రీం స్పష్టీకరణ. రోడ్డెక్కిన గులాబీ పార్టీ. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. వెంటనే వడ్లు కొనుగోలు చేపట్టాలి. ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలని డిమాండ్. టెట్ హాల్ టికెట్లు విడుదల. మే 20 నుంచి జూన్ 2 వరకు జరగనున్న పరీక్షలు వెబ్సైట్ లో అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ అధికారులు. ఏపీ ఇష్యూపై ఈసీ సీరియస్. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించిన సీఎస్ జవహర్ రెడ్డి. సీఎస్ తో పాటు హాజరైన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అరగంట పాటు పరిస్థితులపై వివరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అధికారుల ఉదాసీనతపై ఎన్నికల సంఘం ఆగ్రహం. అల్లర్లను వెంటనే అదుపు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు. పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నని గెలిపించాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. స్థానిక ఎన్నికలకు ముందే బీసీల కులగణను చేపట్టాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కేటాయించాలి. తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి బీసీ కులాల లెక్కలు తేల్చాలన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ చెల్లించాల్సిందే. మాట మారిస్తే రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్. బీఆర్ఎస్ నాయకులు క్రాస్ ఓటింగ్ తో తొలగిన బీఆర్ఎస్ ముసుగు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి క్షమాపణ చెప్పాలన్న ఏసీసీ జిల్లా అధ్యక్షుడు నరకుడు వెంకటయ్య. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా కానపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం. సన్నరకం వడ్లతో పాటు దొడ్డు రకం వడ్లకు కూడా క్వింటల్ 500 బోనస్ అదనంగా చెల్లించాలన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలి. పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించాలి. యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉంటుంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలి. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కాగజ్ నగర్ లో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ. చెరువులు, వాగుల నుంచి మట్టి, ఇసుక అక్రమ రవాణా. సర్కార్ కు లక్షల ఆదాయానికి గండి. అక్రమార్కులకు రాజకీయ అధికారుల అండదండలు. తనిఖీల్లో ఊసలేని భూగర్భ వనరుల శాఖ. ప్రతి నెల మామూలు అందుకుంటున్న అధికారులు. నర్సంపేట పట్టణంలోని కరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తనిఖీ చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం. తనిఖీలు చేసుడేనా, చర్యలు ఉండేనా అనుమానం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. టీఎస్ ఇక టీజీ. కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ జారీ. సత్వరమే అమల్లోకి టీఎస్ యథాతథం. కొత్త వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్లో. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడి. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుపు. పోలింగ్ ట్రెండ్ పై బీజేపీ అంచనాలు. కనీసం 14 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామంటున్న నేతలు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని స్పష్టం. కోవాక్సిన్ తో ఆరోగ్య సమస్య. 30% మందిలో అస్వస్థత. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అధికం. 900 మంది ఆరోగ్యంపై అధ్యయనం. బెనారస్ హిందూ వర్సిటీ నివేదిక. ఇందిరమ్మ వరద కాలువ నిర్మాణానికి అదనపు నిధులు. 1996 నుంచి నిర్మాణంలోనే ఉన్న వరద కాలువ డిజైన్లను పరిశీలించి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు రూపుదిద్దుకుంటున్న డిపిఆర్. అదనంగా మరో 2 లక్షల ఎకరాలకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇక్బాల్ కాలేజీలో యాసిడ్ కలకలం. విద్యార్థుల లేఖకు తీవ్ర గాయాలు. కొత్తపేటలోని ఓమిని ఆసుపత్రికి తరలింపు. వేడి నీళ్ల లేక యాసిడా? అసలు నిజాలు దర్యాప్తులు తెలుస్తాయని పోలీసులు.